స్వీకారానికి సంబంధించి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. గెలిచి నెల రోజులు దాటినా ప్రమాణ స్వీకారం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూశారు. ఇక కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల యాంగ్జైటీ చెప్పక్కర్లేదు. అదలా ఉంటే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పరిస్థితి వేరు. ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉంటానని ప్రకటించారు. ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ కు పట్టం కట్టడమే ఆయన ఆగ్రహానికి కారణం. ముంతాజ్ ఎదుట ఎమ్మెల్యేగా తాను ప్రమాణం చేయబోను అనేది ఆయన శపథం. దీనికి సంబంధించి ఈ నెల 6న ఓ వీడియోను కూడా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు రాజాసింగ్. అయితే స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఖరారు కావడంతో ఆయన అధ్యక్షతన రాజాసింగ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక చాంద్రాయనగుట్ట నుంచి ఎంఐఎం ఎమ్మెల్యేగా గెలిచిన అక్బరుద్దీన్ సభకు రాకపోవడం విస్మయానికి గురిచేసింది. టీఆర్ఎస్ తో పరోక్ష పొత్తు కొనసాగించడమే కాకుండా ఎంఐఎం పార్టీకి చెందిన నేతకే ప్రొటెం స్పీకర్ గా ఛాన్స్ ఇచ్చినప్పటికీ అక్బరుద్దీన్ సభకు ఎందుకు రాలేకపోయారనే గుసగుసలు వినిపించాయి. అయితే ఆయన ఆరోగ్య కారణాలతో సభకు రాలేకపోయారు. లండన్ లో చికిత్స తీసుకుంటుండటంతో రావడానికి వీలు పడలేదు. ఇక మాధవరం కృష్ణారావు, సండ్ర వెంకట వీరయ్య, జాఫర్ హుసేన్ వ్యక్తిగత కారణాలతో అసెంబ్లీకి రాలేకపోయారని సమాచారం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.